సరే ఇక్కడ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అంత ఈజీగా వదిలేసి అంటే 11 సీట్లు గెలిచామని చెప్పేసి అంత ఈజీగా వదిలేటట్టు లేదు. ఓదార్పు యాత్ర అయితే స్టార్ట్ చేయబోతున్నట్టు ఒక హింట్ ఇచ్చారు. డిసెంబర్‌లో ఎండింగ్‌లో ఆ విధంగా ఓదార్పు యాత్ర మొదలు పెడతా అన్నారు. అంతకుముందు ఒకసారి ఆయన ఓదార్పు యాత్ర చేశారు. అది కాస్త ఆయనకు లీడర్‌గా ఎదగడానికి అండ్ అధికారంలోకి రావడానికి హెల్ప్ అయింది. మరి ఇప్పుడు మళ్ళీ ఓదార్పు యాత్ర మొదలు పెడుతున్నారు. మరి ఇదే విధంగా ఉంటుందంటారు? దేనికి ఓదార్పు యాత్ర ఇది? ఏదో ఒకటో రెండో అధికారం మార్పిడి జరిగింది. అధికారంలో ఉన్నప్పుడు కొన్ని చోట్ల వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు గూడా అక్రమాలకో, అన్యాయాలకో రోజంతా ఏదో వాళ్ళ అధికారాన్ని ఉపయోగించి ఏవో కార్యక్రమాలు చేసింటారు. అధికార మార్పిడి జరుగుతానే తెలుగుదేశం పార్టీలో గూడా ఈ మా మీద ఇట్లా చేశారు గదా! అధికారం ఉన్నప్పుడని కొన్ని చోట్ల సంఘటనలు జరగచ్చులే. కొన్ని సంఘటనలు జరిగినాయి. మరి ఇంక ఓదార్పు దేనికి చేస్తాడో తెలీదు గానీ నాకు 3, 4, 5 చిన్న సంఘటనలకు ఏమైనా ఓదార్పు చేస్తాడు. వాళ్ళు చేశారు, వీళ్ళు చేసుకున్నారక్కడ. కాకపోతే ఇప్పుడొచ్చిన అధికారంలోకి వచ్చిన ఎన్‌డీఏ కూటమి అయితే కొంచెము ఎక్స్‌పీరియన్స్ ఉన్న వ్యక్తే ముఖ్యమంత్రి గారు. అటువంటివి సంఘటనలు జరగకుండా పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే ఉంటుంది. ప్రభుత్వం అన్నాక అందరికీ ప్రభుత్వం కాబట్టి. మరి వాళ్ళ పరిస్థితి ఏమిటో చూసుకొని కదా ప్రభుత్వం తప్పులు చేసినప్పుడు తప్పుల మీద రియాక్ట్ అయ్యేదానికి అవకాశం ఉంది. ఓదార్పు యాత్ర నుండి, ఇంకొక నిరసన యాత్ర నుండి, పాదయాత్ర నుండి, నిరసన ఓతం నుండి ఏదో ఒకటి చేసేదానికి అవకాశం ఉంటుంది. అటువంటి అవకాశాల్లో ఉండేది కొంచెం కనపడేది ఏమిట్రానంటే ఈయన వస్తూనే అమరావతి అని మొక్కుతున్నాడు. అమరావతి అంటేనే రాయలసీమలో కొంచెం రియాక్షన్ ఉంటుంది. మరి ఈయన అధికారంలో ఉన్నప్పుడు ఏమైనా రాయలసీమకు ప్రాధాన్యతనిచ్చారంటే ఇవ్వలేదు. క్యాపిటల్ అయితే న్యాయ రాజధాని అన్నారు. కానీ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఏమో విశాఖపట్నం తీసిపోయారు. లెజిస్లేటివ్ క్యాపిటల్ ఏమో అమరావతిలో ఉన్నది. ఇక్కడికి న్యాయ రాజధాని అన్నాడు. న్యాయ రాజధాని అంటే ఏముంది? హైకోర్టు. మళ్ళా విశాఖలో ఒక బెంచి, గుంటూరులో ఒక బెంచ్ అన్నారు. ఇక్కడ ఏముంది? అదొక బెంచ్ పెట్టుకున్నట్టు అంతేగాని సీజే మాత్రం ఉంటాడు, ఒక బెంచ్ పెట్టుకున్నట్టు. దానివల్ల రాయలసీమకైతే న్యాయం జరగలేదు కదా. అటువంటివి ఉండి విషయాలు ఉండితే ఆయన నేను ఉన్నప్పుడైతే నేను రాయలసీమకి ఇది చేసినాను కదా అని చెప్పుకొని కొంచెం ప్రజల్లోకి వెళ్ళేదానికి అవకాశం ఉండేది. ఇటువంటి చిన్న సంఘటనలు పోతే అది ప్రజల్లో పెద్ద ఉత్సాహం కనపడదు. సరే ఇటు జగన్ గారి పైన కూడా అంటే కొన్ని రోజుల నుంచి కూడా అసెంబ్లీకి ఇక వెళ్లరు. ప్రమాణ స్వీకారం కూడా స్పీకర్ యొక్క కార్యాలయంలో చేస్తారని చెప్పేసి ఎన్నో వార్తలొచ్చాయి. అసెంబ్లీ బహిష్కరణ చేశారు. జగన్ గారితో పాటు ఎవరు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లరు అనే వార్తలైతే వినిపించాయి. కానీ ఇవాళ అసెంబ్లీకి వచ్చి ప్రమాణ స్వీకారం చేసి అలా వెళ్ళిపోయారు. సో ఇదే లాస్ట్ టైమ్ ఆయన అసెంబ్లీకి రావడం. మళ్ళొచ్చే ఎలక్షన్స్ వరకు ఆయన రారు అని చెప్పేసి అయితే వార్తలు వినిపిస్తున్నాయి. మరి అసెంబ్లీ బహిష్కరణ చేస్తారు అన్న వార్తల పైన మీ ఒపీనియన్? ఇప్పుడు ఆయన శాసనసభ్యుడు అయినాడు. ఆయనతో పాటు మరో 10 మంది శాసనసభ్యులు అయినారు. శాసనసభ ప్రమాణ స్వీకారం చేయడం అనేది అది శాసనసభ్యుడిగా అతని బాధ్యత, విధి. ప్రజల తరపున ఎన్నుకోబడిన తర్వాత ప్రజలకు సేవ చేస్తామని, రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని ప్రమాణం చేసి ప్రమాణ స్వీకారం చేయాలి. అది మామూలుగా ఆనవాయితీ అయితే ఉంది అనుకోండి. ఏది శాసనసభలో అయినా చేయొచ్చు. ఏమైనా ఇబ్బందికర పరిస్థితుల నుండి శాసనసభకు హాజరు కాలేకపోతే శాసనసభ కార్యాలయంలో చేస్తుంటారు. అది ఏది అనారోగ్యమో అంత ఇబ్బందికర పరిస్థితి ఉండాలి. ఇప్పుడు ఆయన 11 మంది శాసనసభ్యులే ఉండి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పరిపాలించారు నిన్నటి వరకు. లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఉన్నారు. అంటే లెజిస్లేచర్ పార్టీ నాయకుడు అని అంటే అప్పుడు తెలుగుదేశం అయితేనేమి, స్వతంత్రులు అయితేనేమి ఎవరున్నా అందరికీ నాయకుడే ఆయన. అప్పుడు నాయకుడుగా ఉన్న వ్యక్తి అధికారం పోతానే శాసనసభలో వచ్చి ప్రమాణం చేయడం గౌరవప్రదమైంది. శాసనసభకు గౌరవం ఇచ్చినట్టు. కాబట్టి వచ్చిండొచ్చు, ఇచ్చిండొచ్చు. రేపు శాసనసభ సమావేశాల్లో పాల్గొనరా అంటే వాళ్ళు ప్రతినిధులుగా ఎన్నుకున్నాక శాసనసభ సమావేశంలో పాల్గొని ప్రజా సమస్యలను లేవనెత్తి ప్రభుత్వ లోటుపాట్లను వేలెత్తి చూపించగలిగితేనే కదా మళ్ళీ ప్రజల్లో ఉత్సాహం వచ్చేది. నేను శాసనసభ్యకే వెళ్ళనని ప్రమాణం చేసి వెళ్తే
అది ఒక రకంగా ప్రజలను అవమానపరిచినట్టు అవుతుంది. మీరు ఎంతో ఒక శాతం ప్రజలు వేసినారు, ఓడిండొచ్చు. కొంతమంది శాతం ప్రజలైతే ఓట్లు వేసినారు కదా. ఒక మాట అన్నారు అనుకోండి చంద్రబాబు నాయుడు, ఇది కౌరవ సభ లేక శాసనసభ, నేను మళ్ళీ నేతగానే ముఖ్యమంత్రిగానే అధికారంలోకి వచ్చి అడుగు పెడతాను శాసనసభలో అన్నాడు. అంటే ఆ దినం జరిగిన సంఘటన వేరేది. ఏమిట్రానంటే అతన్ని కించపరచడము, మహిళలను వారి ఇంట్లో వారిని అవమానపరిచే విధంగా మాట్లాడడంతో కొంచెం బాధపడి, నేను ఇది సభ కాదు, శాసనసభ కాదు, కౌరవ సభ మాదిరి ఉంది, నేను మళ్ళీ అధికారం చేపట్టిన తర్వాతనే అని ఒక ప్రతిజ్ఞ చేసి వెళ్ళిపోయినాడు. అది వేరే సమస్య. ఈయన శాసనసభని పూర్తిగా శాసనసభకు హాజరు కాకుండా పోతే ఏమవుతుంది అంటే రాంగ్ మెసేజ్ పోతుంది, తప్పుడు మెసేజ్ పోతుంది. హాజరు అవ్వాల్సిందే, అయ్యి ప్రభుత్వం చేసే తప్పులను వేలెత్తి చూపించవచ్చు. 11 మంది శాసనసభ్యులు వేలెత్తి చూపించడానికి ఇబ్బందికర పరిస్థితి ఏమి ఉండదు. కొంచెం సమయం తక్కువ వస్తుంది. కాకపోతే వచ్చిన సమయంలోనే స్ట్రెంగ్త్ తక్కువ ఉంది కాబట్టి వాళ్ళకు సమయం తక్కువ వస్తుంది. అందులో ఫ్లోర్ లీడర్ కూడా కావాల్సిన సఫిషియెంట్ స్ట్రెంగ్త్ రాదు కాబట్టి. కాకపోతే ఆ సమయంలోనే వాళ్ళు ప్రభుత్వ తప్పులను వేలెత్తి చూపించగలిగి, ప్రభుత్వ లోటుపాట్లను చూపించగలిగితే ప్రజలు మళ్ళీ ఆకర్షితులయ్యేదానికి అవకాశం ఉంటుంది. కానీ సార్ ఉన్న 11 మందిలో కూడా చాలా మంది జంపింగ్ అవ్వబోతున్నారని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో ఒక 4-5 అయితే పేర్లు అయితే ఉన్నాయి. మరి ఉన్న కాస్త మందిని తీసుకెళ్ళి అసెంబ్లీకి వెళ్తే అసలు టైం ఉండదు మాట్లాడడానికి, మళ్ళీ అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనికి బదులు ప్రజల్లో తిరగడం, ఇటువంటి యాత్రలు చేయడం ఇది బెటర్ కదా అని చెప్పేసి ఒక ఆలోచనలో ఉన్నట్టే కనిపిస్తుంది. ఇప్పుడు 11 మంది శాసనసభ్యులు ఉన్నారు. అందులో ఒకరు ఆయన, అంటే 10 మంది. 10 మందిని నాయకుడు అనేవాడు నిలుపుకోవాలా, వాళ్ళు వెళ్ళిపోకుండా చూసుకోవాలా, వాళ్ళను ఉంచుకొని ప్రభుత్వం లోటుపాట్లను చూపించాలి. కానీ వాళ్ళు నేను శాసనసభ పోతే ఉన్న నలుగురు కూడా వెళ్ళిపోతారని భయపడి వెళ్ళిపోతే ఏమవుతుంది? పార్టీ కిల్లబడిపోతుంది కదా. పార్టీ బలకొనేదానికి ఉన్నది. ఊరికే ప్రజల్లోకి పోయి యాత్రలు చేస్తానే పార్టీ అధికారంలోకి రాదు. నీవు ఏమి చేసినావు అనేది కూడా ప్రజలు చూస్తారు. ఒక నాయకుడిగా నువ్వు ధైర్యంగా పోరాటం చేసినారా లేదా అనేది చూస్తారు. కానీ శాసనసభ నుంచి పారిపోతే ఉన్న నలుగురు కూడా పోతారేమని పారిపోతే మాత్రం అది ప్రజల్లోకి రాంగ్ మెసేజ్ పోతుంది. కానీ సార్ ఇప్పుడు వైసీపీ నుంచి వెళ్ళిపోవాలనుకునే వాళ్ళు అయితే బీజేపీ లేదంటే జనసేన లేకుంటే టీడీపీ ఇటువైపు వెళ్తారు, కానీ కాంగ్రెస్ వైపు ఎందుకు చూస్తారంటారు? అసలు కాంగ్రెస్ పరిస్థితి ఇక్కడ చూస్తే చాలా ఘోరంగా ఉంది కదా, కాంగ్రెస్ వైపు ఎందుకు చూస్తారంటారు? అక్కడ పరిస్థితులు వేరు. అక్కడ టీడీపీ, జనసేన వాళ్ళు, బీజేపీ ఉమ్మడిగా ఎన్డీఏ ప్రభుత్వమే అనాల్సిందే కదా. ఇంకా అన్నప్పుడు వారికి వ్యతిరేకమైన ఓట్లు ఉంటాయి కదా. వ్యతిరేకమైంది వైఎస్ఆర్సీపీకి పడింది కదా ఓటు. ఆ ఓటు కాంగ్రెస్ వైపు అంతకుముందు గతంలో కాంగ్రెస్కు ఓట్ బ్యాంక్ అది. ఇది ఎస్సీస్ కానీ మైనారిటీస్ కానీ వీళ్ళంతా కాంగ్రెస్ ఓట్ బ్యాంక్, క్రిస్టియన్స్ కానీ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ కావాలి. ఆ ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ పార్టీ కిలబడిపోతుంది, ఇటు షిఫ్ట్ అయింది. కాబట్టి రేపు పొద్దున తెలుగుదేశం పార్టీకి పోలేరు కాబట్టి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తారు. తెలంగాణ పరిస్థితి వేరు, ఆంధ్ర పరిస్థితి వేరు. సరే, ఇటు రేవంత్ గారి పైన కూడా ఒక విమర్శ అయితే రావడం చూస్తున్నాం. అంటే రేవంత్ గారు ఒకప్పుడు ఈ విధంగా ఎమ్మెల్యేలు షిఫ్ట్ అవ్వడం అనేది, షిఫ్ట్ అయ్యే వాళ్ళని పరిగెత్తించి కొట్టాలి అని చెప్పేసి రాజీనామా చేసి షిఫ్ట్ అవ్వాలి, కానీ ఎమ్మెల్యేలుగా గెలిచి ఇంకో దాంట్లో పార్టీకి షిఫ్ట్ అవ్వడం ఏంటి అని చెప్పేసి ఒకసారి ఆయన అన్నారు. ఇప్పుడు అదే ఆయన ఈ విధంగా ఇంటికెళ్ళి ఎమ్మెల్యేలని తీసుకెళ్ళిపోతున్నారు అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు అయితే విమర్శించడం మొదలుపెట్టారు. సార్, దీని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు రాజకీయాల్లో బీఆర్ఎస్ ఏమైందంటే, మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కొన్ని సీట్లన్నా గెలుచుకొని ఉంటే వాళ్ళకు ఆత్మస్థైర్యం ఉండేది. ఇప్పుడు బీఆర్ఎస్ అనేది లోక్సభ ఎన్నికల్లో పూర్తిగా ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. అంటే ప్రజల్లో ఏ అభిప్రాయం ఉందనేది ప్రజల మనస్తత్వాన్ని తెలియజేసినప్పుడు కొంచెం వాళ్ళ శాసనసభ్యులు అయితేనేమి, బీఆర్ఎస్ నాయకులు అయితేనేమి ఒక విధమైన అభిప్రాయం ఏర్పడుతుంది. ఆ అభిప్రాయం ఏర్పడినప్పుడు పార్టీలు మారడం అనేది సహజంగా అయిపోయింది. డిఫెక్షన్లా ఉండినా కానీ ఈ
ఈ రీజనల్ పార్టీలు రావటము, అధికారంలోకి ఒంటెత్తు పోకళ్ళతో పోవడము, ఆ అధికారంలో ఉన్నప్పుడు శాసనసభ్యులను కానీ, పార్లమెంట్ సభ్యులను కానీ, ప్రజలను కానీ కలవకపోవటము, వీటన్నిటి వల్ల ఒక అభద్రతా భావం ఏర్పడిపోతుంది. ఎప్పుడు ప్రజల్లో ఇటువంటి తీర్పు వస్తుందో, ఆ తీర్పు వల్ల ఒక అభద్రతా భావం వచ్చి ఇటువంటి చేరికలు జరుగుతున్నాయి. మాట్లాడుతుంటారులేండి అప్పుడు రాజీనామా చేసి వెళ్ళిపోవాలని చెప్పిండొచ్చు, నేను కాదనడం లేదు. ఇప్పుడు అభద్రతా భావం ఏర్పడినప్పుడు వాళ్ళ యొక్క రాజకీయ మనుగడ కూడా సాగించుకోవాలి కాబట్టి